డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్ ఎదురుగా గడియార స్తంభం సెంటర్లో ఎస్పీ శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ రోజు ఎవరు కూడా అత్యుత్సాహం ప్రదర్శించవద్దని, ముఖ్యంగా యువత ఘర్షణలకు దూరంగా ఉండాలని, రాజకీయ పార్టీలన్నీ కూడా జూన్ 4న కౌంటింగ్ ప్రక్రియకు సహకరించాలని జిల్లా ఎస్పీ శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. ప్రశాంతమైన వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియను జరుగుతుందని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీధర్ బాబు తెలియజేశారు. మాక్ డ్రిల్ ద్వారా ఘర్షణలు జరిగితే ఎలా నిరోధించాలి, ప్రజలను ఏ విధంగా రక్షించాలి, గాయపడిన వారిని హాస్పిటల్కి ఏ విధంగా తరలించాలి అనే విషయాలు కళ్లకు కట్టినట్లు చూపించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు విధులను ఎలా నిర్వహించాలని ఈ మాక్ డ్రిల్ ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీధర్ బాబు, డిఎస్పీ మహేశ్వరరావు, సిఐ క్రిస్టోఫర్, అమలాపురం డివిజన్ సంబంధించిన డిఎస్పీలు, ఎస్హెచ్ఓలు, పలువురు ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలులో ఉంది. ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. మరిన్ని విషయాలకు కోనసీమ జిల్లా ఎస్పీ శ్రీధర్ బాబుతో మా కోనసీమ జిల్లా ప్రతినిధి విజయ్ ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సర్వం సిద్ధం చేసిన జిల్లా ఎస్పీ శ్రీధర్ బాబు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటామని చెప్తున్నారు. ఇప్పటికే జిల్లాలో పోలీస్ యంత్రాంగాన్ని ఆయన సమాయత్తం చేసి ఎలాంటి అల్లర్లు కూడా జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో లెక్కింపు ప్రక్రియ సాగుతుందని మరి జిల్లా ఎస్పీ శ్రీధర్ బాబు చెప్తున్నారు. ప్రస్తుతం సార్ మనకు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్, జిల్లాకు సంబంధించి ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఎన్నికలన్నీ కూడా జరగడానికి మీరు ఏర్పాట్లు చేశారు. ఇప్పుడే మాక్ డ్రిల్ అవి కూడా నిర్వహించారు. మరి జిల్లా వ్యాప్తంగా ఎలాంటి ప్రశాంతమైన వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎలాంటి చర్యలు మీరు తీసుకున్నారు సార్? మొన్న 13వ తారీఖు నాడు జరిగినటువంటి ఎన్నికలు ప్రజలందరి సహకారంతో పోలీస్ శాఖ, ఇతర రెవెన్యూ సిబ్బంది, ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బంది అందరి సహకారంతో ప్రశాంతంగా నిర్వహించడం జరిగింది. అయితే తర్వాత కాలంలో వచ్చినటువంటి ఎలక్షన్ కౌంటింగ్కి సంబంధించి కౌంటింగ్ తర్వాత కూడా ఏ విధమైనటువంటి అల్లర్లు జరగకుండా తీసుకునే చర్యల్లో భాగంగా అన్ని దగ్గరలో కూడా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడం జరుగుతుంది. కార్డినెంట్ సెర్చ్ ఆపరేషన్స్, రౌడీ షీటర్స్ని బైండ్ ఓవర్ చేయడం, ఇలాంటి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా లూజ్ పెట్రోల్ అమ్మకాల నిషేధము, టపాకాయల నిషేధము, అదేవిధంగా ఆ రోజు ఏ రోజు కౌంటింగ్ డే నాడు 144 సెక్షన్ ఉంటుంది కాబట్టి ఎక్కడ గుమికోకుండా ఉండడము, అదేవిధంగా అది రెడ్ జోన్ కింద డిక్లేర్ చేయడం జరిగింది. ఆ రెడ్ జోన్కి ఎవరు వైలేట్ చేయకుండా చర్యలు తీసుకోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు మాక్ డ్రిల్ కండక్ట్ చేయడం జరిగింది. ఏవైనా అవాంఛనీయ పరిస్థితులు ఏర్పడినప్పుడు ఏర్పడినటువంటి అల్లరి మోకలను చెదరగొట్టడానికి చేసే డ్రిల్ ఈరోజు గడియార స్తంభం సెంటర్లో విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ విధమైనటువంటి ప్రివెంటివ్ మెజర్స్ అన్నింటినీ తీసుకొని రాబోయే రోజుల్లో కౌంటింగ్ తర్వాత కూడా పూర్తి స్థాయి సన్నద్ధంగా పోలీస్ శాఖను చేయడం జరుగుతోంది. నేను మీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏమంటే, అనవసరంగా అల్లర్ల జోలికి మిగతా ఎవరో ఇన్స్టిగేట్ చేస్తే అల్లర్ల జోలికి పోయి మీ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దండి. కేసుల్లో ఇరుక్కుంటే ఈవెన్ పాస్పోర్ట్ రావడానికి కానీ ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్కి కూడా చాలా విధమైనటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి మరోసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నది ఏమంటే, ఏ విధమైనటువంటి స్కిర్మిషన్లోకి పార్టిసిపేట్ చేయొద్దని, ప్రశాంతమైన వాతావరణంలో కౌంటింగ్ తర్వాత రోజులు కూడా గడపాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అన్ని రాజకీయ పార్టీలు, సామాన్య ప్రజలందరూ కూడా సహకరించి ఈ పోలింగ్ కౌంటింగ్ రోజున అందరూ కూడా సహకరించి మరి జిల్లాలో ఈ కార్యక్రమం జరగాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. వీడియో జర్నలిస్ట్ రమేష్తో విజయ్ స్టూడియో తెలుగు, కోనసీమ జిల్లా అమలాపురం గడియార స్తంభం సెంటర్ నుంచి.